ఓం నమో వెంకటేశాయ. సాధారణంగా కొంతమంది ఎన్ని పనులు చేయాలన్నా ఆ పనులలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ పని చేద్దాం అనుకున్నాం అని అనుకుంటూ ఉంటారు. అంటే ఏ పనో అది మర్చిపోతారు ఆ సమయానికి. ఈ సమయాన్ని అనేటటువంటి దాన్ని నిర్దేశించుకున్నా కూడా ఈ సమయంలో ఈ పని చెయ్యాలా అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇంకా వయస్సు మీరుతున్న కొద్దీ అది ఎక్కువవుతూ ఉంటుంది. అంతేకాకుండా వయస్సు మీరుతున్న కొద్దీ అనారోగ్యాల బారిన కూడా పడుతూ ఉంటారు. కొంతమంది వయసులో ఉన్నప్పుడు కూడా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. ఈ కాలంలో అయితే బీపీ, షుగర్ ఇటువంటివి, కొంతమందికి హృదయానికి సంబంధించినటువంటి వ్యాధులు, ఇటువంటివన్నీ కూడా బాధ పెడుతూనే ఉంటాయి. దానికి దైవ మార్గంలో వెళ్ళాలి. అది ఏమిటి? సూర్యనారాయణమూర్తిని ధ్యానించడం, సేవించడం. అదేమిటంటే సూర్య ఆరాధన చేయడం. సూర్యుడు ఉదయాన్నే అతను మనకు దర్శనమిస్తాడు, ఉదయిస్తాడు. అరుణోదయ కాలంలో లేదా కొంచెం ఆ సమయం దాటినా పర్వాలేదు, సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నిలబడి సూర్య గాయత్రిని చేయడం. అంటే సూర్య గాయత్రి మంత్రాన్ని మనం చదువుకోవడం నిలబడి. పెద్దగా సమయం కూడా తీసుకోవద్దు. ఆ సూర్య గాయత్రి ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అలా ఉదయాన్నే సూర్యనారాయణమూర్తికి స్నానాదికాలు ముగించుకున్న తర్వాత 3 దోసెళ్లతో నీటిని సమర్పించు సూర్య గాయత్రిని చదువుతూ ఉంటే ప్రతిరోజు తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఆ సూర్య గాయత్రిని ఇప్పుడు మనం ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఈ విధంగా మనం ఈ గాయత్రిని ప్రతిరోజు చదువుకుంటూ ఉంటే క్రమక్రమంగా మనకు ఉన్నటువంటి ఈ బాధలు తొలగుతాయి. ఆదిత్యుని కృప కూడా మనపై ప్రసరిస్తుంది.